సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో స్థానిక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 మండలాల వరంగల్ మీటింగ్ కొరకు సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం గల గ్రామ స్థాయిలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మహిళా సభ్యులు అత్యధిక సంఖ్యలో హాజరై వరంగల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోంపల్ల మనోహరం, సోలిపేట సతీష్ రెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, రొట్టె రమేష్, త్వంతులు షేర్ల కైలాసం, దాత్రిక, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా మరి అప్పటి ఉద్యమ పార్టీ మళ్ళీ మేము ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అదే తరహాలో మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి మళ్ళీ 2 పర్యాయాలు అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలకు వాళ్ళొక మంచి మెసేజ్గా మళ్ళీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు చేసుకునే దిశలో ఈరోజు వరంగల్లో భారీ పెద్ద ఎత్తున మీటింగ్ నిర్వహించుకోవడానికి అన్ని విధాల అన్ని మండలాల నుంచి వచ్చిన మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు ముందుగా తెలుపుకుంటూ దీన్ని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా మళ్ళీ మా సారే రావాలి, కేసీఆరే రావాలి, కారే కావాలని దిశలో ప్రతి కార్యకర్త ఏ గ్రామం పోయినా ఈరోజు సారు కేసీఆరే అంటారు తప్ప ఏ పార్టీని ఎవరిని కూడా విస్మరిస్తలేరు. ఒక్కసారి మళ్ళీ మొన్న అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మనకు చూస్తే అర్థమవుతుంది. ఏ గ్రామంలో పోయినా, ఏ పట్టణంలో పోయినా గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడి గ్రామంలో అక్కడ పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. కనీసము డంపింగ్ యార్డ్లకు తీసుకుపోయే ట్రాక్టర్లకు కూడా డీజిల్ లేని పరిస్థితులు ఉన్నది. ఇలా సఫాయి కర్మచారులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మన దగ్గర మల్లన్న సాగర్లో నీళ్లు ఉండి కూడా కాలువలకు నీళ్ళు వదలాలంటే కూడా ఎంతో కష్టమవుతుంది. మాకు నీళ్ళు వదులుండి నాయన మల్లన్న సాగర్లో ఇంకా 20 టీఎంసీల వాటర్ ఉన్నాయి. మా మిడితోటి మండలం కానీ, దుబ్బాక మండలం కానీ, మా తోట మండలం కానీ వీటన్నిటి కూడా పొలాలు ఎండిపోతున్నాయి. నీరున్నాగా కూడా నీరు వదలలేని పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం. గతంలో ఏ రైతు ఒక్క ఫోన్ చేస్తే ఈరోజు పొలాల గలగలగల నీళ్లు వదిలి పారబెట్టేది. కట్టింది, ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఈరోజు మెదక్ జిల్లాలో 3 ప్రాజెక్టులు కట్టి అందరికీ కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ నియోజకవర్గమే రైతుల నియోజకవర్గం. 100% రైతులు తప్ప ఇక్కడ ఏ వ్యాపారవేత్తలో ఇంకోరో ఉండరు. దయచేసి మా కార్యకర్తలకు కూడా చెప్తున్నా, మీరు మళ్ళీ ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా విఫలమైపోయింది. ఖచ్చితంగా రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే. లోకల్ బాడీలో కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ప్రతి ఒక్క వార్డు నెంబర్ కానీ మళ్ళీ పార్టీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున కోరుతూ జై తెలంగాణ.